శివప్రియ శివునికి ప్రియురాలు లేదా శివుడు ప్రియుడుగా గలది. శివపర శివుడు నిర్వికారుడు, ఆయన శక్తి అయిన అమ్మే సృష్టి కార్యమును చేయుచున్నది. శిష్టేష్ట మనోనిగ్రహము కలిగిన వారు శిష్టులు, వారి యందు ఇష్టము కలది తల్లి. శిష్ట పూజిత శిష్టులైన వారెల్లరూ దేవి భక్తులే, అందువలన సదాచార సంపన్నులైన శిష్టులచే పూజింపబడినది తల్లి. అప్రమేయ అప్రమేయము అనగా కొలుచుటకు వీలు కానిది. సర్వవ్యాప్త అయిన తల్లిని కొలుచుట ఎవరికిని సాధ్యము కాదు. కొలుచుట అనగా సేవించుట అను అర్థము కూడా కలదు. అది మాత్రము అందరికిని సాధ్యమగును. స్వప్రకాశ స్వతసిద్ధముగా ప్రకాశించు తల్లి. సూర్యాది నక్షత్రముల స్వయం ప్రకాశత్వమునకు తల్లి కారణము. పురుషుడు స్వయం జ్యోతి స్వరూపుడని వేదమున గలదు. మనోవాచామ గోచర మనస్సునకు వాక్కులకు ఇంద్రియములకు గోచరించని తల్లి. చిచ్చక్తి సత్ అనగా పరమాత్మ, చిత్ అనగా ఆయన శక్తి. ఈ రెండిటికి ఎడబాటు లేదు. సత్ ఉన్న చోట చిత్ కలదు. చిత్తు యొక్క భావమే చైతన్యము. చైతన్యము కలిగినవి చేతనములు. వీనియందు జ్ఞానము శక్తి కలిసియుండును. చేతనారూప చేతనముల యొక్క రూపములోనున్న తల్లి. చిచ్చక్తి చేతనములైన జీవులలో కుండలిని శక్తి అని పిలువబడుతుంది. ఈ శక్తి ఉన్నంతసేపే జీవులు జీవక్రియలను నిర్వహించుకొనగలవు. దీని నెడబాసిన జీవులు శవములగును. జడశక్తి జడాత్మకమైన విశ్వము పరమేశ్వరుని మాయాశక్తి వలన సృజింపబడినది. ఇది అసత్తు. ఈ అసద్రూపములైన జడములలో కూడా శక్తి కలదు. వీటిలోను చిచ్చక్తి కలదు, కాని వాని నామరూపాలే వేరువేరుగా నున్నవని అర్థం. పరమాణువులలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు కలవని విజ్ఞాన శాస్త్రము తెలుపుచున్నది. జడములలోని శక్తిని సామాన్యులు గుర్తించలేరు. జడాత్మిక దృశ్య స్వరూపురాలు. ప్రత్యక్షముగా గోచరించు జగత్తు అంతా మాయాశక్తి స్వరూపమే. నామరూప భేదాలని విస్మరిస్తే జగత్తంతా పరమాత్మ స్వరూపమే. గాయత్రి గాయతాం త్రాయతే ఇతి గాయత్రి. గాయత్రీ మంత్రము తనను జపించిన వారిని రక్షించును. 24 అక్షరములు గల ఛందస్సునకు గాయత్రి అని పేరు. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు భగవత్ స్వరూపమని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. గాయత్రీమాత స్వరూపాన్ని వర్ణించే శ్లోకము కూడా కలదు. వ్యాహృతి అనగా ఓంకారం. తల్లి ఓంకార స్వరూపిణి. అకార ఉకార మకారములు శివ విష్ణు బ్రహ్మ స్వరూపములని, అందువలన ఓంకారం త్రిమూర్త్యాత్మకము అందురు. సంధ్య సంధ్యాకాల ఉపస్య దేవతా స్వరూపిణి. ఆమె సూర్యుని యందలి చైతన్య శక్తి. సంధ్యాదేవి బ్రహ్మదేవుని పుత్రికగా పుట్టినట్లు పురాణములందు కలదు. ఆమె తరువాత అరుంధతిగా జన్మించినట్లు కలదు. 1 సంవత్సరం వయస్సు గల ఆడపిల్లకు సంధ్య అని పేరు. పగటికి రాత్రికి సంధికాలము సాయం సంధ్య. ద్విజబృంద నిషేవిత ఉపనయన సంస్కారమును పొందిన వారిని ద్విజులందురు. అందువలన గాయత్రీదేవి ద్విజబృంద నిషేవిత. ఆమె కూడా లలితాదేవియే.